ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఫేస్బుక్ కొంచెం ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. మహోన్నతుడైన దేవా, నీ పాదములకు స్తోత్రం. నీ పాద సన్నిధిలో మరొకసారి ఈ ఆదివారం ప్రార్థించుకునే భాగ్యం ఇచ్చినాం. ఎంతోమంది బిడ్డలు చర్చికి రాలేక తమ తమ ఇళ్లల్లో ఉండి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు తండ్రి జ్ఞాపకం చేసుకుని వారి ప్రార్థన ఆలకించండి. ఈ దీన ప్రార్థన ఆలకించి నాయన ప్రతి బిడ్డలను స్వస్థపరచండి. ఈ లోకంలో మేము బ్రతుకుచున్నప్పుడు ప్రతి విధమైన తెగుల నుంచి, రోగం నుంచి, కీడు నుంచి, గండం నుంచి తప్పించండి. ప్రభువా, మీ సన్నిధిలో ఈ ప్రార్థన చేర్చుకొని మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో ఎంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనం ఈరోజు చర్చిలో ఆరాధించుకునే భాగ్యం మనకు లేకపోయినా మన ఇళ్ళల్లో మనం ఆరాధించుకుందాం, ప్రార్థించుకుందాం. నేను మీకు ఒకటే చెప్తున్నా, ఏ స్థితిలో ఉన్నా ఎక్కడున్నా మన హృదయంతో దేవుని స్తుతించుకోవాలి, దేవుని ఆరాధించాలి, ప్రార్థించాలి. చర్చిలోనే చేసుకుంటే దేవుడు వింటాడు అనేది కాదు. మనం మన ఇళ్ళల్లో మరి ఏ స్థలంలో ఉన్నా కూడా దేవుని ఆరాధించుకొని ప్రార్థించుకొని లోకంలో దేవుని ఆశీస్సులు పొందుకోవాలి. నేను ఈరోజు మీకు చెప్పే వాక్య భాగం, స్వస్థత పొందడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఏ రోగమైనా, ఎంత భయంకరమైన వ్యాధి అయినా మనల్ని అంటినప్పుడు దేవుని వాక్యం మనం ధ్యానించి లేఖనాలు పరిశీలిస్తే వాక్యం మనకి ఏం బోధిస్తుందో మీరు తెలుసుకోవాలని ప్రభువును చెప్తున్నా. మనకు అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూస్తాడు. చూసి మనకు స్వస్థత పొందాలి అని అనుకుంటే మన ప్రవర్తన చక్కగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక్కసారి మీరు లేఖనాలు చూసుకోండి. మీరు స్వస్థత పొందాలి అనుకుంటే మరి ఈ యొక్క కొన్ని అంశాలు మీ ముందు ఉంచుతున్నా. స్వస్థత పొందడానికి కారణాలు అవి బైబిల్ ఏం చెప్తుంది. నువ్వు ఏ రోగంతో అన్నుండు, ఏ స్థితిలోనన్నుండు, నువ్వు స్వస్థత పొందాలి అనుకుంటే నీ జీవితకాలంలో నీ ప్రవర్తన చక్కగా ఉండాలి. ఫస్ట్ దేవుడు నిన్ను బాగు చేయాలన్నా నీ ప్రవర్తన చక్కగా ఉండాలి. ఒకసారి యెషయా గ్రంథం తీసుకోండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 57వ అధ్యాయము 38వ అధ్యాయం 1 నుంచి 6 వరకు చూడండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్త ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. చూడండి, మరి మరణకరమైన రోగం హిజ్కియాకు వచ్చింది. జీవితంలో క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మనకు రోగం రాని, తెగులు రాని, కరోనా లాంటి ఎన్ని తెగుళ్ళు మనకు వచ్చినా భయం లేదు. ఎందుకంటే దేవుడు వాటన్నిటి నుంచి విడిపిస్తాడు. ఇక్కడ చూడండి, హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా అక్కడికి ప్రవక్త వెళ్ళాడు. ఎవరు? యెషయా ప్రవక్త వెళ్ళి ఏమంటుండు? నీ ఇల్లు చక్కబెట్టుకో అంటుండు. అంటే ఈ లోకంలో బ్రతికినావు, ఇక అయిపోతుంది నీ సమయం, లాస్ట్కు నీ ఇల్లు సరి చేసుకొని, నీ హృదయాన్ని సరి చేసుకొని దేవునితో నువ్వు ఈ లోకంలో బ్రతికినంత కాలం ఎలాగున్నావో దేవునితో సరి చేసుకొని నీ ఇల్లు చక్కబెట్టుకో అని మరి ఆ ప్రవక్త చెప్పినప్పుడు ఏం జరిగింది అక్కడ? నీవు మరణమవుచున్నావు, బ్రతకవు కనుక. చూడండి, మన జీవితంలో ఎవరన్నా వచ్చి అయిపోయింది నీ సమయం, మరణం అయిపోతున్నావు అంటే మనమైతే గుండె చెదిరిపోయినట్టు అయిపోతాం. కానీ నేను ఒక్కటే చెప్తున్నా, తల్లి గర్భంలో దేవుడు నిన్ను రూపించినప్పుడే నువ్వు యేసయ్యకు తెలుసు, దేవునికి తెలుసు. అందుకే దావీదు అంటాడు, నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. నువ్వు ఎంత చదివినా, ఏ స్థాయిలో ఉన్నా ఈ లోకాన్ని విడిచిపోయేది మాత్రం తెలియదు. తెలుసా? ఎవరికీ తెలియదు. కానీ
దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు చెప్తున్నా. ఆ ప్రవక్త హిజ్కియా దగ్గరికి వెళ్ళి నీవు మరణమవుచున్నావు, నీ ఇల్లు సరి చేసుకో అని చెప్తాను. క్రీస్తుని ప్రియులారా, బ్రతకాలం అంతా ఎన్నో తప్పులు చేయొచ్చు, ఎన్నో దేవునికి అయిష్టమైన పనులు చేసి దేవునికి దూరంగా కావచ్చు. కానీ ఇప్పటికైనా బ్రతుకుచున్న మనం తప్పులు చేయొద్దు. భక్తిగా, విశ్వాసంగా మనం బ్రతికి దేవుని రాజ్యానికి వారసులం కావాలి. ఎందుకంటే హిజ్కియాకు చివరిగా మరణకరమైన స్థితిలో ఉన్నప్పుడు యెషయా ప్రవక్త వెళ్ళి నీవు బ్రతకవు, నీ సమయం అయిపోయింది, నీ ఇల్లు సరి చేసుకో అని చెప్తాను. ఇప్పుడు మనకు అలాంటి మరణకరమైన స్థితి లేదు కాబట్టి ఇప్పుడే ఈ దినమే నువ్వు దేవుని తెలుసుకొని దేవుని సువార్తను నమ్ము. ఎందుకంటే మరణం అయిపోయిన వారికి దేవుని గురించి ఎవరు చెప్తారు? అప్పుడు వాళ్ళకి ఏమర్థమవుతుంది? నేను దీపం ఉన్నప్పుడే ఇల్లు దిద్దుకో, నీ కళ్ళు కనబడ్డప్పుడే దేవుని వాక్యం చదువు, చెవులు వినబడ్డప్పుడే దేవుని మాటలు విను, కాళ్ళు ఉన్నప్పుడే ఏ చర్చికైనా వెళ్ళి భక్తిగా జీవితంలో దేవుని ఆరాధించమని ప్రభునందు నేను చెప్తున్నా. లాస్ట్ స్టేజ్కి వచ్చింది హిజ్కియా. నువ్వు మరణం అయిపోతున్నావు అంటే ఈయనకు స్వస్థత కావాలి, ఏం చేయాలి? కంటిన్యూషన్ చదువు ఒకసారి. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటేనో. చూడండి, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకున్నానో దేవా, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునేమని హిజ్కియా కన్నీళ్లు విడిచి యెహోవాను ప్రార్థించాడు. చూడండి, హిజ్కియా దేవుని దగ్గర చెప్తుంది, దేవా ఈ లోకంలో నా బ్రతకాలం అంతా ఎంత యథార్థంగా ప్రవర్తించానో నీకు తెలుసు, దయచేసి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని దేవునికి చివరి సమయంలో మొదలుపెడుతుండు. దేవుని బిడ్డలారా, మంచి సమయం ఉన్నది. నువ్వు దేవునికి ప్రార్థిస్తున్నావా లేదా? రోగం వచ్చినప్పుడే దేవునికి ప్రార్థన చేస్తున్నావా? చూడండి, నీకు మంచి బలం ఉన్నప్పుడే నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకంతో దేవుని స్తుతించు, ఆరాధించు. అప్పుడు దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు. హిజ్కియా అయితే మరణకరమైన స్థితిలో తన ముఖాన్ని గోడ తట్టు తిప్పుకొని, గోడ వైపు తిప్పుకొని తన మంచంలో ఉండి దేవునికి ప్రార్థన చేస్తుండు. అయితే నేను మీకు ఒకటే జ్ఞాపకం చేస్తున్నా, నీకు మంచి ఆరోగ్యం ఉంది, అన్ని విషయాల్లో బాగున్నావు, నువ్వు ఎంతవరకు ప్రార్థన చేస్తున్నావు? హిజ్కియా జీవితంలో చివరి గడియలవి, మరణమై కూర్చున్నావనే వర్తమానం కూడా తనకు తెలిసింది. అయినా గుండె చెదరలేదు, దేవుణ్ణి ప్రార్థించింది. మనం కూడా మన జీవితంలో కష్టాలు, శ్రమలు, రోగాలు, హింసలు, ఇబ్బందులు ఏ వచ్చినా కూడా భయపడద్దు. యథార్థంగా ఉన్నోనికి ఎందుకు భయం? మనం యథార్థవంతుల ప్రార్థన కూడా దేవునికి ఆనందకరం. మనం జీవితంలో ఏ తప్పు చేయనప్పుడు మనం భయపడవలసిన పని లేదు. మహోన్నతుడైన దేవునికి హిజ్కియా ఎలా చెప్తుండు? దేవా, నేను యథార్థమైన హృదయంతో ఎలాగున్నానో దయచేసి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పుచున్నాడు. మీరు చెప్పగలరా? నీ జీవితంలో యథార్థత ఉందా లేదా? యోచించుకో, ఆలోచించుకో. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితివి. చూడండి, ఈ హిజ్కియా కన్నీళ్లు విడుచుకుంటూ దేవుని ప్రార్థన చేసింది. మనం ప్రార్థన ఏమో మనుషులు చూడాలని చేస్తుంటాం. మన ప్రార్థనకు హిజ్కియా ప్రార్థనకు చాలా తేడాగా ఉన్నది. మరణ స్థితిలో ఉన్నోనికి ఇంకే ఆధారం లేదు, కన్నీళ్ళు తప్ప, దేవుడు తప్ప. మనం మనుషుల ఎదుట మనము ఏదో గొప్పగా చేస్తుంటాం ప్రార్థనలు, అది కాదు. ఓ దుఃఖంతో, నలిగిన హృదయంతో హిజ్కియా ఈ లోకాన్ని విడిచిపోయే సమయంలో కన్నీళ్లు కార్చేటప్పుడు, ఏడ్చుకుంటూ ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నీళ్లను దేవుడు చూసిండు. నిన్ను నన్ను దేవుడు చూసినప్పుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు యేసు ప్రభు కూడా చెప్పిండు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు తలుపులు వేసుకొని రహస్యమందు చూసే నీ తండ్రికి
ప్రార్థన చేయమని చెప్పాడు. అవును, మనం దీనంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన దేవుడు విన్నప్పుడు స్వస్థత మనకిస్తాడు. మన ప్రార్థన వింటే దేవుడు స్వస్థత ఖచ్చితంగా ఇస్తాడు. అయితే కంటిన్యూషన్ చేయి బైబిల్ ఒకసారి. నీవు కన్నీళ్లు విడిచుట చూచితివి, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. చూడండి, ఆయుష్ పెంచాలంటే ఏ టాబ్లెట్స్ పెంచలేదు. దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీ ఆయుష్ పెంచింది. బైబిల్ వాక్యాన్ని ధ్యానిస్తుంటే ఈ నాకు కలిగిన ఎముకలలో ఒకటి కూడా నీకు మరగై ఉండలేదు. దేవుడు ఎన్ని ఎముకలు ఏ రీతిగా ఎట్లా కావాలో సెట్ చేసి పెట్టిన ఆ దేవుడు నీకు స్వస్థత ఇవ్వలేడా? ఇస్తాడు. అందుకే నేను ప్రభునందు మీకు చెప్తున్నా, మీ ప్రవర్తన చక్కగా ఉండాలి. హిజ్కియాలాగా భారమైన, మరణమైన, కష్టమైన, శ్రమైన, కన్నీళ్లు విడుచుకుంటూ ప్రార్థన చేసే మనసు కావాలి. చదవండి. ఇంకా ఆ కన్నీళ్లు చూసిన దేవుడు ఎంతకాలం ఇచ్చిండు ఆయుష్? 15 సంవత్సరాల ఆయుష్, అడ్వాన్స్ ఆయుష్ పొందింది. ప్రార్థన చేసి మరణకరమైన స్థితిలో ఉండి 15 సంవత్సరంలో ఆయుష్ మరి పొడిగించబడ్డట్టు వాక్యంలో మనం చూస్తుంటున్నాం. అందుకే దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 18, 19 వచనాలు చూడండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 18, 19 వచనాలు ఏం రాయబడి ఉంది? నేను వారి ప్రవర్తన చూచితిని. చూడండి, నేను వారి ప్రవర్తనను. దేవుడు ప్రియుడా, చర్చికి వచ్చినంత మాత్రం కాదు, మనం ఎక్కడున్నా మన ప్రవర్తన చక్కగా ఉండాలి. దేవుడు ప్రవర్తన చూస్తాడు. మన దేవుడు ఏమంటాడు? నేను వారి ప్రవర్తనను చూస్తే వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చును. చూడండి, హిజ్కియా ప్రవర్తనను దేవుడు చూసిండు. ఆయన దుఃఖపరుచున్నాడు, ఏడుస్తున్నాడు. ఆయనను చూసి ఆదరించి ఓదార్చి ఎంతకాలం ఆయుష్ ఇచ్చాడు? 15 సంవత్సరంలో ఆయుష్ ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, నేను ఈ చిన్న లైవ్ మీతో పంచుకోవడానికి ఒకటే, మీరు కన్నీరు కాల్చి మీ ఆయుష్ కొరకు ప్రార్థించండి. దేవుడు స్వస్థత ఇస్తాడు. అదే మీరు స్వస్థత పొందాలి అంటే మీరు చక్కటి ప్రవర్తన కలిగి ఉండాలి. ఎందుకంటే జీవితంలో తప్పు చేయకుండా భయము, భక్తి, డివోషన్, డిసిప్లిన్ అనేది మన జీవితంలో ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు ఏ తెగులు మన గుడారంలోకి పంపడని ప్రభునందు నేను మీకు తెలియజేస్తున్నా. చూడండి, హిజ్కియాని తీసుకున్నా. హిజ్కియా తానే చెప్తుండే, దేవా నేను నా బ్రతుకులో ఎలా ఉన్నానో మీకు తెలుసు, దయచేసి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని సెలవిచ్చినట్లు మరి ప్రభుతో మాట్లాడినట్టు చూస్తున్నాం. ఒకవేళ నువ్వు చెప్పగలవా నీ ప్రవర్తన ఎలా ఉంది? దావీదు ఏమంటాడు? ప్రభువా, నా నడుకను నా పడుకను నీవు పరిశీలన చేయుచున్నావు. దేవుడు నిన్ను ప్రతిరోజు చూస్తున్నాడు. నీ ప్రవర్తన విషయంలో, నీ క్రియల విషయంలో అన్నిట్లో నువ్వు తప్పిపోతున్నావేమో. కాబట్టి ఇక నేను హిజ్కియాలాగా కన్నీళ్ళు కార్చే మనసు నువ్వు తెచ్చుకో, ప్రార్థన చేసుకో. నీకు ఇంకా 15 సంవత్సరంలో ఆయుష్ దేవుడు పెంచుతాడు. ఎంతైనా ఆయుష్ ఇవ్వాలంటే దేవుడే కదా, మానవులు పెంచలేరు కదా. కాబట్టి వాక్యాన్ని బట్టి హిజ్కియా తన ఆయుష్ను దేవుడు పెంచిండు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవిస్తాడు. మంచి ప్రవర్తన కలిగి ఉండాలని ప్రభునందు నేను హెచ్చరిస్తున్నాను. ఇంకొకటి కూడా, మీరు స్వస్థత పొందాలి, రోగం నుంచి మంచిగా స్వస్థత పొందాలి అంటే బైబిల్ వాక్యం మనకేం సెలవిస్తుందో చూడండి. యెషయా గ్రంథంలోనే 58వ అధ్యాయం 8వ వచనంలో చూడు ఏం రాయబడిందో. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనం. నీ ఆహారము ఆకలి ఉన్న వారికి పెట్టుటయు, నీ ఆహారము ఆకలి ఉన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, నీ రక్త సంబంధికి ముఖం తప్పించకుండుటయు,
దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకుంటాయో, దిక్కుమాలిన బీదలను నీ ఇంట్లో చేర్చుకుంటాయో, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చుటయో, ఉమ్, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఉమ్, అలాగూ నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును, ఉమ్. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. చూడండి, స్వస్థత, నువ్వు స్వస్థత పొందాలి అంటే, నీకు శీఘ్రంగా తొందరగా హీల్ అయిపోవాలి, బాగుపడిపోవాలంటే నువ్వు ఇక్కడ కొన్ని చేయాలి. ఏంటి చేయాలి? ఏం చేయాలి? బైబిల్ ఏం చెప్తుంది? నీ ఆహారం ఆకలి ఉన్న వారికి పెట్టాలి. ఇంకా రక్త సంబంధికి ముఖం తప్పించొద్దు. వస్త్రహీనుడు, బట్టలు లేనికి బట్టలు వేయాలి. దిక్కుమాలిన వాళ్ళకు ఇంట్లో చేర్చుకోవాలి. అలాగూ చేస్తే స్వస్థత నీకు శీఘ్రంగా వస్తుంది. చూడండి క్రీస్తునందు ప్రియులారా, 10 తెగుళ్ళు ఐగుప్తు దేశానికి వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి తెలుసా? అక్కడ ఫరో రాజు ఆ పరదేశులను చాలా చిత్రహింసలు చేసిండు. గర్భిణీ స్త్రీలను చూడకుండా కూడా ఇటుకలు చేపించిండు. ఆ పచ్చి మట్టితోటి బురద చేయించి ఆ దయాదాక్షిణ్యం లేకుండా చేసిండు. కాబట్టి ఆ దేశానికి దేవుడు అప్పుడు 10 తెగుళ్ళు పంపిండు. కానీ ఇప్పుడు నేను ప్రభునని చెప్తున్నా, అలాంటి వాళ్ళు కారు. ఇప్పుడు మన ప్రభుత్వం కానీ మన దేశ నాయకులు కానీ ఆకలిగా ఉన్న నేనైతే ఈ వాక్యాన్ని పడి చాలా సంతోషపడతా. పేదలకు రైస్ ఇవ్వడం, ఫ్రీగా అన్నం పెట్టడం, ఎక్కడుంది? ఇంత మంచి కార్యం చేసినాక దేవుడు మన దేశానికి తెగులు పంపడు. నేను ప్రభునందు చెప్తున్నా, ఇంత మంచి పరిపాలకులను దేవుడు మనకు ఏర్పాటు చేసిండు. ప్రతి క్రైస్తవుడు కూడా తలొంచి ప్రార్థన చేయవలసిన భారం మన అందరి మీద ఉన్నది. వారి కొరకు, పాలకుల కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆ ఆకలి ఉన్న వారికి ఆహారం పెట్టుటేయు, రక్త సంబంధికి ముఖం తప్పింపకుంటే, దిక్కుమాలిన వాళ్ళకు ఇంట చేర్చుకుంటే, వస్త్రహీనులకు వస్త్రములు ఇచ్చుతాయి. చూడండి, ఇవన్నీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మన దేశానికి స్వస్థత శీఘ్రంగా వస్తుంది. వాక్యం దేవుడు చెప్పిండు కదా, అరే ఎవరైతే ఇలాంటి మంచి పనులు చేస్తుందో ఆ దేశానికి స్వస్థత శీఘ్రంగా, అలాంటి మనుషులకు స్వస్థత దేవుడు శీఘ్రంగా ఇస్తాడని వాక్యం మనకు నేర్పిస్తుంది. అందుకే కృష్ణ ప్రియులారా, చాలామంది రోజు మనం లైవ్లో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం, ఎంతో దాతృత్వం కలిగి కొంత సీఎం నిధికి ఫండ్స్ ఇస్తున్నారు. అట్లా ఇవ్వడం కూడా వాళ్ళకి ఎంతో దీవెనకరం. వారికి, వారి పిల్లలకు కూడా దేవుడు మంచి ఆయుష్, ఆరోగ్యం ఇస్తాడని ప్రభునందు నేను ఈ లేఖనాన్ని బట్టి మీతో మాట్లాడుచున్నాను. ఇంకా నేను వాక్యంలోకి వెళ్తే డోర్కాన్ గురించి చూద్దాం. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 36 చూడండి ఏం రాయబడి ఉంది. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 36 నుంచి 42 వరకు చూడండి. అపోస్తల కార్యము 9వ అధ్యాయం 36 నుంచి. మరియు యొప్పేలో తబిత ఒక శిష్యురాలు ఉండెను. యొప్పే అనే గ్రామంలో తబిత అనే ఒక శిష్యురాలు ఉండే. ఆమెకు భాషాంతరము డోర్కా అని పేరు. ఆమె భాషాంతరమున డోర్కా అనే పేరున్నది. అందుకు ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. చూడండి, ఆమె సత్కార్యములు, ధర్మకార్యములు చాలా చేసింది. మనము క్రైస్తవులం అంటే ఇచ్చేవాళ్ళంగా ఉండాలి. ఆపదలో అనేకులకు మనం హెల్ప్ చేసే బిడ్డలంగా ఉండాలి. స్వస్థత రావాలి, నేనే బాగుండాలి అంటే మనకు వాక్యం ఏం చెప్తుంది? డోర్కాను తీసుకుంటే ఆమె ధర్మకార్యములు, సత్క్రియలు చాలా చేసినట్లు మనకు లేఖనాలు సెలవిస్తుంది. ఆ దినముల యందు ఆమె కాలిలా పడి చనిపోగా, చూడండి, మంచి కార్యములు చేసిన డోర్కా ఒకరోజు చనిపోయింది. చనిపోయినప్పుడు ఏం జరిగింది? వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండడం చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తన ఎద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని ఎద్దకు పంపిరి. చూడండి, ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే డోర్కా చనిపోయింది. ఆమె బ్రతికినప్పుడు చక్కటి పేదలకు ధర్మకార్యాలు, మంచి కార్యాలు చేసింది. అయితే ఆమె వెళ్ళి
చనిపోయినప్పుడు ఆమె తరపున వెళ్ళి దైవజనుడు పేతురు దగ్గరికి వర్తమానం పంపిండు. అయ్యా, డోర్కక్క చనిపోయింది, నువ్వు తడువు చేయక నువ్వు యొప్పేకి రావాలి అని వర్తమానం పంపిండు. అప్పుడు ఏం జరిగింది? పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోకి అతనిని తీసుకొని వచ్చేది. చూడండి, పేతురు దగ్గరికి వెళ్ళి వర్తమానం చెప్పినప్పుడు ఆ దైవజనుడు మా డోర్కా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు ఆ శవాన్ని కడిగి వారు ఆ మేడగదిలో పరుండ చేసింది. అప్పుడు ఏం జరిగింది? విధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చుచు డోర్కా తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచేది. చూడు, డోర్కా బ్రతికినప్పుడు, అయ్యా ఇగో మాకు ఈ బట్టలు చక్కగా గుట్టించింది. ప్రియుడా, ఎవరికన్నా ఏమన్నా నువ్వు బట్టలు ఇచ్చినవా నీ జీవితంలో? చూడండి, మన ప్రభుత్వం అయితే మనకు ప్రతి పండుగలకు బట్టలు ఇస్తుంది. మనం సంతోషించాల్సింది పోయి చాలామంది విమర్శించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. తెలుసుకోవాలి, దేవుని వాక్యాన్ని బట్టే వాళ్ళకి జరిపిస్తుంది కార్యం. ఈ ధర్మ కార్యాలు, మంచి పనులు చేసే ప్రభుత్వం ఎప్పుడైనా నిలిచి ఉంటుంది. ప్రజలే కానీ ప్రభుత్వమే కానీ ప్రజలకు మంచి సేవ చేసే వాళ్ళు శాశ్వత కాలంగా బ్రతకాలం అంతా క్షేమంగా ఉంటారు. వాక్యాన్ని బట్టి చూస్తే, బైబిల్ని బట్టి చూస్తే అదే మనకు నేర్పిస్తుంది. డోర్కా చనిపోయింది, కానీ చనిపోయినా కూడా ఆమె క్రియలను అక్కడున్న విధవరాళ్ళు అందరూ వచ్చి దైవజనునికి సాక్ష్యం ఇస్తుండ్రు. నీ గురించి ఎవరైనా సాక్ష్యం ఇవ్వగలరా? ఒకసారి ఆలోచించుకో. నువ్వు మంచి పని చేస్తున్నావా? నీ చేతితోటి దాన ధర్మాలు ఏమైనా చేసావా? యోచించుకో, ఆలోచించుకో. మనం ఇతరులకు కష్టంలో, బాధలు, వేదనలో, దుఃఖంలో, రోగంలో ఉన్న వారికి సహాయం చాటి మనిషికి సహాయం చేసే వాళ్ళంగా మనం ఉండాలి, ఎదగాలి. కాబట్టి డోర్కా చనిపోయినాక ఆమె గురించి, అయ్యా డోర్కా బ్రతికినప్పుడు మాకు ఈ మంచి బట్టలు కుట్టించింది అని తెచ్చి దైవజనునికి చూపిస్తుంది. ఆమె చూస్తుంది, ఆ డోర్కా ఆమె శివమై ఉన్నది. నేను మీకు చెప్తున్నా, మనం చనిపోయినా మనం చేసిన మంచి పని ఒకరోజు తెలియబడిపోతుంది. కంటిన్యూషన్ వాక్యం చదువు. పేతురు అందరినీ వెలుపలకు పంపి మోకాళ్ళ నుండి ప్రార్థన చేసి శవం వైపు తిరిగి. ఇక్కడ పేతురు చేసిన ప్రార్థనను మనం ప్రతి దైవజనుడు కూడా తెలుసుకోవాలి. అందరినీ బయటికి పంపి మోకాళ్ళలోని అందరు ఆ రూమ్లో ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపి మోకాళ్ళలోని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగానే ఆమె కన్నులు తెరిచి పేతురును చూసి లేచి కూర్చుండెను. తబితా లెమ్మనగానే ఆమె కన్నులు తెరిచి లేచి కూర్చుండెను. ఇక్కడ దైవజనుల మాటకి ఎంత వెయిట్ ఉందో మీరు గమనించాలి. శవం సైతం లేచింది. ఇప్పుడు పెద్ద పాస్టర్లే కావచ్చు, బోధకులే కావచ్చు, బాగా పండితులే కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఇంత పవర్ సంపాదించుకోలేదా? ఎందుకు? లోకానుసారమైన తలంపుల్లో ఆలోచనలు దిగజారిపోతున్నామా? పేతురుకున్న పవర్ మనకెందుకు వస్తలేదు? ఒక్కసారి ఆలోచించండి. పేతురు లాంటి దీనత్వం మనలో ఉండాలి. అలాంటి తగ్గింపు స్వభావం ఉండి, అలాంటి విశ్వాసం కలిగి ప్రార్థన చేసినప్పుడు ఏదైనా చేయగలం. కొంతమంది చేయలేము అనేది ఎవరిలో ఉండదు. నమ్ముటని ఎవరినైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని బైబిల్లో మనకు దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. పేతురు అందరినీ బయటికి పంపి తబితా లెమ్మనగానే కన్నులు తెరిచి లేచి కూర్చుంది. కాబట్టి ప్రియుడా, ప్రార్థన చేయి, దేవుని యొక్క శక్తి సంపాదించుకో. వెంటనే సజీవురాలుగా మరి తబితాను వాళ్ళకి అప్పచెప్పిండు. ఈ విషయం ఆ యొప్పే అందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచింది. మనం మన గురించి మనం చెప్పుకోవడం కాదు, అనేకులు దేవుని అందు విశ్వాసం ఉంచాలి. ఒక మెరాకిల్, ఒక అద్భుతం జరిగినప్పుడు. కాబట్టి నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, డోర్కా ఆమె బ్రతికినప్పుడు అనేకులకు బట్టలు కుట్టించింది. మనం ఇస్తే తీసుకుంటాం. కాబట్టి యోచించుకో, ఆలోచించుకో. అందుకే స్వస్థత ఆమెకు వచ్చేసింది. ఆ దైవజనుడు పిలిచి ప్రార్థన చేసి మోకరించి లేవగానే దిగ్గున లేచింది. కాబట్టి స్వస్థత నీకు రావాలంటే వస్త్రహీనునికి నీవు బట్టలు ఇచ్చినప్పుడు, ఆకలి ఉన్నవానికి ఆహారం పెట్టినప్పుడు,
మరి దిగంబరికి బట్టలు ఇచ్చినప్పుడు స్వస్థత నీకు శీఘ్రంగా వస్తుంది, తొందరగా వస్తుందని వాక్యం సెలవిస్తుంది. స్వస్థత ఎట్లొస్తుందో చెప్పాను కదా. మొదట దేవుని దృష్టికి మన ప్రవర్తన చక్కగా ఉండాలి. మన ప్రవర్తన, మన నడక, మన క్రియలు, మన మాటలు అన్ని మాదిరిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు స్వస్థత ఇస్తాడు. రెండవది, మరి వస్త్రహీనులకు బట్టలు ఇచ్చినప్పుడు, ఆకలి ఉన్న వాళ్ళకు పిడికడ అన్నం పెట్టినప్పుడు తప్పకుండా దేవుడు మనకు స్వస్థత ఇస్తాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ఏ తెగులు వచ్చినా మనకేం భయం లేదు. ఎందుకంటే దేవుని వాక్యానుసారంగా మనం చేస్తాం, చెయ్యాలి, అలా నడవాలి. ఇంకొకటి కూడా వాక్యానుసారంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. స్వస్థత మీకు రావాలి అంటే మీకు జ్ఞాపకం చేస్తున్నా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. బైబిల్ గ్రంథంలో నుంచే నేను చెప్తున్నా. మీకు స్వస్థత కావాలి అంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7-8 వచనాలు, 7-8 వచనాలు చదువు. ఏం రాయబడింది? నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్వయు కలుగును. చూడండి ప్రియులారా, దేవుడు మరి ఈ వాక్యం మనకు సెలవిస్తుంది. చెడుతనమును నువ్వు విడిచిపెట్టాలి. అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్వయు కలుగును, బలం కలుగుతుంది. ఇప్పుడు ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏంది? స్వస్థత రావాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు. దేవుడు అంటే భయము, భక్తి కలిగి బ్రతుకు. ఎవరండి? నీ కళ్ళు, కాళ్ళు, చేతులు నిన్ను తల్లి గర్భంలో పిండంగా రూపించింది. ఆ దేవుని మర్చిపోకు, విడిచిపోకు. ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనం అనేది నీలో ఉంటే విడిచిపెట్టు. చెడు అనేది మనం ఇతరులకు చేయొద్దు. చెడుతనము దేవుని దృష్టిలో చేయొద్దు. యథార్థమైన మంచి మనసు కలిగి చెడుతనాన్ని మనం విసర్జించినప్పుడు దేవుడు మనకు చక్కటి ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్ ఇస్తాడు. ఆ చెడుతనం విడిచిపెట్టి ఎలాంటి ఆరోగ్యం వస్తుందో చూడు. దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్వయు కలుగును. నీ దేహానికి ఆరోగ్యము, నీ ఎముకలకు సత్వయు కలుగును. చెడుతనం అనేది నీలో ఉన్నదనుకో, మరి ఉంటే నీకు స్వస్థత రాదు. అది విడిచిపెట్టి దేవుని వాక్యమును ధ్యానించు. అప్పుడు నీ ఎముకలకు సత్వయు, నీకు మంచి ఆరోగ్యము దేవుడిస్తాడని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ఇప్పుడు మీకు నేను 3 విషయాలు చెప్పాను. మీ ప్రవర్తన మంచిగా ఉంటే దేవుడు స్వస్థత ఇస్తాడు. ఇంకా వస్త్రహీనునికి బట్టలు ఇచ్చినప్పుడు, ఆకలి ఉన్న వారికి ఆహారం పెట్టినప్పుడు, దిక్కు మాలిన వారిని ఇంట్లో చేర్చుకున్నప్పుడు స్వస్థత నీకు శీఘ్రంగా లభిస్తుంది. ఇంకా దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే చెడుతనము నీలో ఉంటే విడిచిపెట్టు. నీ ఎముకలకు సత్తువ, నీ బాడీకి ఆరోగ్యం వస్తుంది. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, దేవుని మాటలు విని చెడుతనం నీలో ఉందో మీకే తెలుసు. నేను చేసే చెడుతనం 3వ కంటికి తెలియకపోవచ్చు, ఎవరి అంతరాత్మకు వాళ్ళకే తెలుసు. కాబట్టి చెడుతనం నీలో ఉందా ఒక్కసారి చూసుకొని చెడుతనానికి దూరంగా ఉండు, దేవునికి దగ్గరగా రమ్ము, స్వస్థత పొందు. ఇంకొకటి కూడా బైబిల్ లేఖనాల ద్వారా మనం చూద్దాం. నీకు విశ్వాసం ఉంటే స్వస్థత వస్తుంది. దేవుని యందు విశ్వాసం ఉంచితే నీకు స్వస్థత వస్తుంది. లూకా సువార్తలో చూడండి, 18వ అధ్యాయం 35-42 వరకు చూడండి. ఆయన ఎరుకో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడుకొనుచుండెను. జన సమూహము దాటిపోచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడగగా, చూడండి, ఒక గుడ్డివాడు 2 కళ్ళు లేవు, వాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుకుంటాడు. కానీ వాడు అక్కడున్న శబ్దాన్ని విని ఇది ఏమి చప్పుడు అని అడిగింది. అప్పుడు వారు నజరేయుడైన యేసు ఈ మార్గాన వెళుచున్నాడని వారితో చెప్పిరి. అప్పుడు వాడు
యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయగా ఊరుకుండుమని ముందర నడుచుచుండిన వారు వారిని గద్దించి. చూడండి, ఆ గుడ్డి వానికి కళ్ళు లేవు, వాడికి కళ్ళు లేవు కానీ సప్పుడు వినబడుతుంది. ఇది ఏంది, ఈ సప్పుడు ఏందని వాడు రోడ్డు పొంటి వెళ్ళే వారిని అడిగి తెలుసుకున్నాడు. నువ్వు యేసుప్రభుని గురించి తెలుసుకో, ఎంత మధురం, ఎంత స్వస్థత, ఎంత నెమ్మది, నీ జీవితం ఎంత మారిపోతుందో యోచించుకో, ఆలోచించుకో. నేను అదే చెప్తా, యేసు దేవుడు ఎదలో ఉంటే ఎందుకు రా భయం, కొండలాంటి ఏ కష్టాలు వచ్చినా తొలగిపోవు క్షణం. చూడు, గుడ్డివాడు అని కన్ను లేకున్నా ఏం చప్పుడని తెలుసుకున్నాడు. నజరేయుడైన యేసు ఈ మార్గంలో వస్తుండని తెలుసుకొని వాడు ఏమంటుండు, నజరేయుడైన యేసు ఈ మార్గాన వెలుచున్నాడని వానితో చెప్పి. అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా. ఇక్కడ చూడండి, ఇక్కడ విశ్వాసాన్ని బట్టి మీకు స్వస్థత వస్తుంది. వాడికి కళ్ళు లేవు, దేవుని చూడలేదు, కానీ మంది మాటలు వాడు విని మాత్రమే నజరేయుడైన యేసు దావీదు కుమారుడా అని కళ్ళు లేని వాడు ప్రభువుని పిలిచిండు. కళ్ళున్న నీవు, బైబిల్ చదువుతున్న నీవు దేవుని విషయాలు తెలుసుకోలేవా? పరిశీలించు, పరిశోధించు. ఈ దేవుని లేఖనాలు నీకు ఎంత ప్రయోజనము, నీ జీవితానికి ఎంత ఉపయోగపడతాయో గమనించు. కళ్ళు లేనోడు యేసు ప్రభుని పిలిచాడు అంటే ఇక్కడ వాడు ప్రభువుని చూడకుండా పిలుస్తుండు. ఎందుకంటే వాడు విన్నాడు, యేసు ప్రభు ఈ మార్గాన పోతాడు, ఏ రోగమైనా బాగు చేస్తాడని. ఇప్పుడు ప్రభునందు అనేకులు విశ్వాసం ఉంచేది ఎందుకు? ప్రార్థన చేస్తే బాగవుతారండి, ఆ దేవుడు స్వస్థపరుస్తాడని. అందుకే వాడు ఏమని పిలుస్తుండు, నజరేయుడైన యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసి పిలిచిండు. అయితే ఊరుకుండుమని ముందర నడుచుచుండిన వారు వారిని గద్దించి. కానీ వాడు మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసాను. చూడండి, కొంతమంది ఆ బాట పంటి బయటోళ్ళు వాడిని గద్దించింది, అయ్యి ఊరుకో, ఎందుకు నువ్వు అలా కేకలు వేస్తున్నావు అంటే వాడు మరెక్కువగా వేస్తుండు. ఎందుకు? యేసేను గురించి ఖచ్చితంగా విన్నాడు. నేను ప్రభుని గురించి తెలుసుకున్న బట్టి ఖచ్చితంగా చెప్పగలుగుతాను. మీరు రుచి చూసి దేవుని తెలుసుకోండి. ఇక్కడ గుడ్డివాడు యేసేను గురించి ఈ మార్గంలో యేసే వస్తుండు, ఆయన ఏ రోగమైనా బాగు చేస్తాడు. అందుకే వాడు అందరూ వాడిని గద్దించినా కూడా వాడు మరీ ఎక్కువగా కేకలు వేసిండు. చూడండి, ప్రభువుని గురించి మీరు ప్రత్యక్షంగా తెలుసుకుంటే ఆయన నీ బాధల్లో, నీ వేదనలో, నీ సమస్యల్లో, నీ దుఃఖంలో నిన్ను ఆదరిస్తాడు. నిజంగా మన బంధువులు కూడా మనలో ఒకసారి దూరం చేయొచ్చు, ఫ్రెండ్స్ కూడా ఒకరోజు మనల్ని చూసి దూరం వెళ్ళిపోవచ్చు. మనకు అనుకూలం కాని సమయంలో మనం రోగగ్రస్తులమైనప్పుడు ఎవరు మన దగ్గరికి రాకపోవచ్చు. కానీ యేసు ప్రభువును మాత్రం పిలుచుకో, దేవుడు నిన్ను ఖచ్చితంగా బాగు చేస్తాడు. అది నా జీవితంలో నా అనుభవాన్ని బట్టి మీకు చెప్తున్నా. కృష్ణన్ ప్రియులారా, కన్న తల్లి మర్చిన, తండ్రి విడిచిన నిన్ను విడువను ఎడబాయను అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఆ వాక్యాన్ని నువ్వు నమ్ము, దేవుడు నీ యొద్దకు వస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను బాగు చేస్తాడు. నువ్వు బాధలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, మానని రోగంలో ఉన్నావా, హిజ్కియాని జ్ఞాపకం చేసుకో, చచ్చిపోయిన డోర్కాను జ్ఞాపకం చేసుకో, కన్ను లేని గుడ్డివాని గురించి నేను చెప్తున్నా. యోచించుకో, ఏ రోగంతో ఉంటుంది బ్రదర్, నువ్వు యేసు ప్రభును ఖచ్చితంగా పిలిచి ప్రార్థించు, నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కంటిన్యూషన్ చేయి. అంతటా యేసు నిలిచి వారిని తన వద్దకు తీసుకొని రమ్మనెను. చూడండి, ఆ గుడ్డివాడు యేసేను కళ్ళతోటి చూడలేదు, కానీ వాడి కేకలు మాత్రం లోకమే కనబడతలేదు కదా ఆ గుడ్డివానికి. వాడు కన్ను లేని గుడ్డివాడు యేసయ్యా యేసయ్యా దావీదు కుమారుడా అని పిలిచిండు. ఆ ప్రభు ఆ మాటలు విని పిలిచి ఏమంటుండు, అంతటా యేసు నిలిచి వారిని తన యుద్ధకు తీసుకురమ్మని పిలిచిండు. కాబట్టి కృష్ణుని ప్రియులారా, దేవుడు నువ్వు ఎట్లా పిలిచినా నీ పిలుపు వింటాడు. నువ్వు బెడ్ మీద ఉన్న హిజ్కియాని జ్ఞాపకం చేసుకో, మరణం అయిపోతున్నావు, హిజ్కియా ఇక అయిపోయింది, నీ సమయం అయిపోయింది అని అన్నప్పుడు హిజ్కియా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో దేవా ప్రభువా అని ఎంత కన్నీళ్లు కార్చిండో. హిజ్కియాను దేవుడు బాగు చేసి 15 సంవత్సరాలు ఆయుష్ ఇవ్వలేదా? ప్రియుడా, దిగులు పడకు,
రోగంలో వేదన చెందకు. నువ్వు నీ బెడ్ మీద ఉండి దేవుని ప్రార్థన చేయి. హిజ్కియాలాగా స్వస్థత పొందు. నన్ను దేవుడు స్వస్థపరిచిండు, నిన్ను బాగు చేస్తాడు. కన్ను లేని గుడ్డోడు యేసేని పిలిచిండు. యేసే వాని స్వరం విని అక్కడ ఆగి ఏమంటుండే యేసుప్రభు, నా యుద్ధం తీసుకుని వాడిని నా యుద్ధం తీసుకొని రండి. వాడి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నీకేమి చేయకూర్చున్నావని అడగగా, చూడండి, వాడు బాగా పిలిచిండు, దావీదు కుమారుడా యేసయ్యా నన్ను బాగు చేయన్నప్పుడు, వాడు నా దగ్గరకు తీసుకురండి అన్నప్పుడు వాడు వచ్చేసిండు. నేనేం చేయాలి నీకు అని అడిగండి యేసుప్రభు. నేను ఒకటి ఇక్కడ మీకు చెప్తా, మీరు బాగా గమనించండి. ఎంతోమందిని యేసుప్రభు ఇలా టచ్ చేయగానే బాగుపడ్డట్టు బైబిల్ లేఖనాలు ఉన్నాయి. కానీ వాడిని ఎందుకు అడిగిండు? వాడు కళ్ళు లేనోడు అంత గట్టిగా వచ్చిండు. బాబు నీ కళ్ళని ముడుతున్నా, వచ్చిన కాకంటే వచ్చు కదా. అక్కడ ఏమంటుండే యేసుప్రభు, ఏమి చేయకూర్చున్నావు, నేను నీకేమి ఇవ్వాలని నన్ను పిలిచినవని అడిగిండు. వాడు ప్రభువా ప్రభువా చూపు పొందకూర్చున్నాను. అయ్యా ప్రభువా నాకు చూపు కావాలి ప్రభువా అని అడిగింది. నీ అవసరం ఏందో యేసుకు ఆల్రెడీ తెలుసు, కానీ నువ్వు అడుగు, దేవా నాకు ఆరోగ్యం దయచేయి, నేను నడవలేకపోతున్నాను, నాకు నడక దయచేయి, నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది, తొలగించు ప్రభువా, నువ్వే కదా సృష్టికర్త, నన్ను ఈ లోకంలో నిర్మించింది అని దేవుని ప్రార్థించు, అడుగు. ఆ గుడ్డివాడు ప్రభువుని చూడకుండా ఎంత అరచి పిలిచిండో, ఎలా స్వస్థత పొందిండో నువ్వు వాడిని జ్ఞాపకం చేసుకొని, నువ్వెందుకు పిలువ, కళ్ళున్న నీవు, లేఖనాలు చదువుతున్న నీవు, దేవుని పిలువు, స్వస్థత పొందు అంటే నిశ్చయించి. యేసు చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వారితో చెప్పాను. చూడండి, చూపు పొందుము, ఒక్కటే మాట అన్నాడు, చూపు పొందుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. ఇప్పుడు క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదువుతున్న వాళ్ళారా, ప్రార్థన చేస్తున్న వాళ్ళారా, మీరు మనం ఏది చేసినా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడని ప్రభునందు నేను మీకు చెప్తున్నా. ఇక్కడ విశ్వాసం ఉంచాలి. గుడ్డివాడు ప్రభుని చూడకుండా విశ్వాసం ఉంచి పిలిచిండు. వెంటనే ఏమన్నాడు యేసు ప్రభు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. చూపు పొందుమనగానే వెంటనే స్పాట్, వెంటనే వాడు కన్ను తెరిచి దేవుని మహిమపరచు ఆయనను వెంబడించిండు. చూడు, వెంటనే జరిగింది. హీలింగ్ అంటే వెంటనే జరగాలి. కాబట్టి కృష్ణుని దేవుని బిడ్డారా, ఇక్కడ వెంటనే జరగాలి అంటే నువ్వు విశ్వాసం ఉంచాలి. దేవుడు నన్ను బాగు చేస్తాడు అనే విశ్వాసం నీలో ఉండాలి. అలా ఉంటే ఖచ్చితంగా బాగు చేస్తాడు. విశ్వాసం, యేసు ప్రభుతో ఉన్న విశ్వాసము ఆ శిష్యులకు విశ్వాసం లేనప్పుడు వాళ్ళని ఏమన్నట్టు తెలుసా, విశ్వాసం లేని మూర్ఖతరం వాళ్ళారా, ఎంతకాలం నేను మీతో ఉండి సహించును, తీసుకురా, ఫిట్స్ వచ్చిన అబ్బాయిని తీసుకురా అని చెప్పి గద్దించి ఆ దయ్యంను వెళ్ళగొట్టగానే వాడు వెంటనే స్వస్థత పొందినట్లు మనం చూస్తుంటున్నాము. కాబట్టి విశ్వాసము ద్వారా మీకు స్వస్థత కలుగుతుంది. నా దేవుడు నన్ను ఎలాగైనా బాగు చేస్తాడు, నా దేవుడు నన్ను ఎట్లయినా ముడతాడు. కృష్ణుని ప్రియులారా, నేను మరీ చెప్తున్నా, నేను మరణ పడకలో ఉన్నప్పుడు అందరూ ఇయాల్లో రేపు చనిపోతాడని ఎన్నో వార్తలు వచ్చినాయి. కానీ నాకు తెలుసు నా ప్రభు నాకు ఆయుష్ ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడని. చాలామంది సంఘంలో ఎంతోమంది నా కొరకు ప్రార్థన చేసింది. నీ ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థం కాలేదు అని ప్రభునందు నేను మీకు చెప్తున్నా. ఇప్పుడు స్వస్థత పొందాలంటే ఏం చేయాలి? మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, పేదలకు బట్టలు ఇవ్వాలి, వస్త్రహీనునికి బట్టలు ఇవ్వాలి, ఆకలి ఉన్న వానికి ఆహారం పెట్టాలి, దప్పికొన్న వానికి నీళ్ళు ఇవ్వాలి, ఇంకా చెడుతనాన్ని విడిచిపెట్టాలి, ఇంకా విశ్వాసం ఉంచాలి దేవుడు. అలా విశ్వాసం ఉంచితే స్వస్థత ఖచ్చితంగా వస్తుంది. ఇంకా స్వస్థత ఎలా వస్తుందో లేఖనాన్ని చూడండి. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె అతడు శుద్ధుడాయెను. చూడండి, నయమానుకు కుష్ఠరోగం వచ్చింది. నయమాను ఒక సైన్యాధిపతి. ఆ సైన్యాధిపతి హోదా పెద్దగా ఉన్నది, రోగం పెద్దగానే ఉన్నది.
ఈ దైవజనుడైన ఎలీషా దగ్గరికి వస్తే బాగుపడతాననుకొని వచ్చినప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే నయమను, ఆ దైవజనుడు వచ్చి రోగంగా ఉన్న చోటుని ఇలా తడివి చూసి ముడతాడు అనుకున్నాడు. కానీ దైవజనుడు తన సీట్లో తానే ఉండి ఏం చెప్పిండంటే, నువ్వు వచ్చే మార్గంలో యోర్దాను నది ఉన్నది, 7 సార్లు మునిగి లే అని చెప్పింది. చెప్పినప్పుడు కోపంతో మహా రౌద్రంతో తిరిగి వెళ్ళిపోతూ, నేను ఎంత దూరం నుంచి వచ్చినా నన్ను ముడతాడు, నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తాడు అనుకున్నా, కానీ ఆయన అట్లా చెప్తాడు అని కోపంతో పోతున్నప్పుడు యోర్దాను నది దగ్గర పనుడు ఒకడు అన్నాడు, అయ్యా దైవజనుడు చెప్పిండు కదా 7 సార్లు మునిగి లేమన్నాడు కదా, అంతే కదా నేను చెప్పింది, మరి మీరు అలా చేస్తే ఏమవుతుంది, ఆపండి అని చెప్పి రథాలు ఆపి ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునిగిండు లేచిండు. అప్పుడు వెంటనే ఏం జరిగింది, తన శరీరం పసిపిల్ల దేహము వలె అతడు శుద్ధుడాయను. పసిపిల్ల దేహం వలె అయి శుద్ధుడైపోయాడు. ఇక్కడ నేను మీకు ఒకటి చెప్తాను, దైవజనులు చెప్పినట్లు చేస్తే స్వస్థత కలుగుతుంది. నేను ప్రభునని చెప్తున్నా, అంత పవర్ఫుల్ దైవజనులు లేవాలి. మామూలుగా ఏదో చిన్నగా జరగగానే పెద్దగా దాన్ని చేయడం కాదు. ఒక కుష్ఠరోగి వెంటనే బాగుపడ్డది. ఆయన అధికారి, అంత పెద్ద అధికారులు బాగుపడ్డప్పుడు ప్రభునందు ఎందుకు విశ్వాసం ఉంచారు? నిజంగా మన దేశంలో అలాంటి దైవజనులు లేవాలని ప్రభునందు నేను ఎంతో విజ్ఞాపన చేస్తున్నా. దైవజనుల మాట వల్ల కూడా స్వస్థత వస్తుంది. ఇప్పుడు నేను మీకు స్వస్థత మీరు పొందాలి అంటే దైవజనులు చెప్పినట్టు వినాలి. కానీ ఈ కడవరి కాలంలో అనేక మంది స్వస్థతలని చెప్పి చాలా మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా ప్రభునందు మీకు చెప్తున్నా, నిజంగా ప్రతి దైవజనుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, నాలో ఎంతవరకు హీలింగ్ పవర్ ఉంది, నిజంగా ఉంది. ఒకవేళ నేను ఎంతమందిని మోసం చేస్తున్నాను అనేది కూడా యోచించుకోవాలి, ఆలోచించుకోవాలి. లేకపోతే దేవుని దగ్గర మోకాల్లోని ఎలీషాలాగా మనం శక్తిని పొందుకోవాలి. ఇక్కడ దైవజనుడు చెప్పినట్లు 7 సార్లు మునిగిలే అనగానే పసిపిల్ల దేహం వల్లే శుద్ధుడైండు. అతడు శుద్ధుడై వెండి కొత్త బట్టలు తీసుకొని వచ్చి దైవజనుడికి కానుకగా ఇచ్చినా కూడా అది తీసుకోలేదు. ఈరోజు దైవజనులు తీసుకోవడానికి అలవాటు పడ్డారు. నిజంగా సేవ చేసేవానికి దేవుడు పంపుతాడు, ఆత్మానుసారమైన నడిపింపు ఉంటుంది. కానీ ఇక్కడ నేను ఏమి తీసుకొని వెళ్ళు అని చెప్పింది. వెళ్ళుమన్నప్పుడు ఆయన నయమని తిరిగి వెళ్ళినప్పుడు గేహాజీ ఊరికి ఆశపడి మా దైవజనునికి ఇవి కావాలి, వేరే దేశం నుంచి దేశస్తులు వచ్చిన వాళ్ళకి ఇస్తాడట అని అబద్ధం చెప్పి ఈయన మాట ద్వారా అతనికి కుష్ఠం వచ్చింది. అతనికి కలిగిన కుష్టి నీకు నీ సంతతి కుండును కాకనగానే వచ్చేసింది. అంటే ఒక దైవజనుడు ఒక మాట అంటే స్వస్థత వచ్చింది, ఒక దైవజనుడు ఒక మాట అంటే శపింపబడ్డాడు. దైవజనులు అంటే అంత పవర్ఫుల్ కలిగి ఉండాలని ప్రభునందు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొకటి కూడా, ప్రార్థన వలన కూడా చక్కటి స్వస్థత వస్తుంది. చూడండి బైబిల్ లేఖనాల్లో మీరు చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14 నుంచి 16 వరకు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యాకోబు పత్రిక 14 నుంచి 16. 4వ అధ్యాయం చూడండి, లేఖనాలు 4:14 నుంచి. రేపేమి సంభవించునో 5:14. మీలో ఏ మనుషునికి మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, చూడండి, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభునామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. మీరు ప్రభునామమున అతనికి నూనె రాచి ప్రార్థన చేయవలెను. ఇక్కడ మనము అమ్మడం కాదు, నూనెలు తెచ్చి అమ్మండి ఇది పెట్టుకోండి అనేది కాదు. వాళ్ళు తెచ్చుకుంటే మనం ప్రార్థన చేసి సంఘ పెద్దలు ఎదుట అది పెట్టాలని వాక్యం చెప్తుంది. అంతేకాని ఇది సేల్స్ టైప్ చేయొద్దు. దేవుని వాక్యాన్ని మనం యేసు ప్రభువే ఆ దేవాలయంలో అవన్నీ క్రయ విక్రయాలు చేసేటోళ్ళను అవన్నీ పడగొట్టి ఎల్లగొట్టిండు. దేవాలయంలో వేలం పాడడం, వేలం వేయడం ఇది దేవుని వాక్యానికి భిన్నం, విరుద్ధం. ఇక్కడ మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా,
అతడు సంఘ పెద్దలను పిలిచి వారు ప్రభు నామమును అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. మీరు అతనికి ప్రభు నామమున నూనె రాసి ప్రార్థన చేయవలెను. ఆ విశ్వాస సహితమైన ప్రార్థన అయితే ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును. మీరు విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తే ఆ రోగి బాగుపడతాడు, ప్రభు అతన్ని లేపుతాడు. అవిశ్వాసంగా ఉంటే చేయలేడు. అందుకే విశ్వాస సహితమైన ప్రార్థన చేసే బిడ్డలుగా మీరు ఉండాలి. అప్పుడు రోగి స్వస్థత పొందుతాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, దేవుని మాటలు మీరు బహు జాగ్రత్తగా వినండి. స్వస్థత ఎలా వస్తుందో నేను షార్ట్గా క్లుప్తంగా చెప్తున్నా. ఇప్పుడు మీరు మీ ప్రవర్తన మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. హిజ్కియా లాంటి మంచి ప్రవర్తన కలిగి ఉంటే దేవుడు మీకు ఆయుష్ ఇస్తాడు. వస్త్రహీనుడు కనబడ్డప్పుడు వారికి బట్టలు ఇచ్చినప్పుడు దేవుడు మీకు మంచి స్వస్థత ఇస్తాడు. ఆకలిగా ఉన్న వారికి పిడికడ అన్నం పెట్టినప్పుడు ఇస్తాడు. దప్పిగా ఉన్న వాళ్ళకు నీళ్ళు ఇచ్చినప్పుడు ఇస్తాడు. ఇంకా చెడుతనము విసర్జించితే దేవుడు చక్కటి ఆరోగ్యం ఇస్తాడు. నీకు గుడ్డివాన్లాగా విశ్వాసం ఉంటే నా దేవుడు నన్ను బాగు చేస్తాడనే నమ్మకం, విశ్వాసం నీకుంటే బాగు చేస్తాడు. ఇంకా దైవజనుల మాటలను మీరు యథార్థంగా పాటించి నిజమైన దైవజను వాక్కులు వింటే మీకు స్వస్థత వస్తుంది. ఇంకా సంఘంలో మరి ప్రార్థన చేసి సంఘ పెద్దలు నూనె రాసినప్పుడు కూడా స్వస్థత కలుగుతుందని ప్రభు నన్ను చెప్తున్నా. కాబట్టి స్వస్థత అనే దానికి ఇన్ని చెప్పిండు. ఇంకా నేను ఒకటి కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కూడా మరి మనంలా తగిన సమయంలో స్వస్థపరుస్తాడు. మీరు ఎప్పుడు కూడా కష్టంలో, బాధలు నిరాశపడకండి. సామెతల గ్రంథం తీసుకోండి. సామెతల గ్రంథం 4:20 నుంచి చూడండి ఏం రాయబడ్డదో. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20 నుంచి అనుకుంటా. నా కుమారుడా నా మాటలను ఆలకించుము. చూడండి, నా కుమారుడా, ప్రియ దేవుని బిడ్డలారా, నా మాటలు ఆలకించండి. నా వాక్యములకు నీ చెవియొగ్గు. ఈ వాక్యములకు, దేవుని వాక్యములకు చెవియొగ్గి వినుము. నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోని. నీ కనుల ఎదుట నుంచి దేవుని వాక్యమును తొలగిపోనీయకము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. నీ హృదయమందు వాటిని భద్రం చేసుకొనుము. దొరికిన వారికి ఈ మాటలు దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. వారి సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుంది. దేవుని మాటలు మీ కనుల ఎదుట నుంచి తొలగిపోనీయకండి. ఈ మాటలు దొరికిన వారికి జీవం, సర్వ శరీరానికి ఆరోగ్యం. నీ బాడీలో ఎక్కడ ఏ బాధ ఉన్నా, ఏ రోగం ఉన్నా, ఏ క్యాన్సర్ ఉన్నా, ఏదున్నా ఈ దేవుని మాటలు దొరికిన వారికి జీవం, సర్వ శరీరానికి ఆరోగ్యం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలి. నా కుమారుడా, ఈ మాటలు నీ హృదయం అనే పలక మీద వ్రాసుకో, దాచుకోమని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, స్వస్థత ఎట్లొస్తుందో మీకు ఇప్పుడు నేను కొన్ని అంశాలు చెప్పాను. దేవుడు మీ అందరినీ దీవించి స్వస్థపరిచి ఏ తెగులు మీ గుడారం సమీపించకున్నట్లు దేవుడు మన గ్రామాన్ని, మన మండలాన్ని, మన రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడాలని, ప్రభు వాక్యంతో నింపబడాలని ప్రభునందు నేను ఆశిస్తూ ముగిస్తున్నా. దేవుడి వాక్య భాగం వెనుకల్లో దీవించుకున్నాక ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న దేవా, మీ పాదములకు స్తుతి స్తోత్రం నాయన. నిజంగా తండ్రి, దేశంలో ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు నాయన, నిజంగా నువ్వైతే బాగు చేసే దేవుడు. మా ప్రవర్తన, మేము ఈ లోకంలో ఉన్నప్పుడు భయము, భక్తి కలిగి, చక్కటి ప్రవర్తన కలిగి, మరి ఇతరులకు సహాయం చేసే బిడ్డలుగా మేము ఉండునట్లు ఆశీర్వదించండి. మా దేశంను స్వస్థపరచండి, మా రాష్ట్రమును స్వస్థపరచండి, మా జిల్లాను స్వస్థపరచండి, మా గ్రామాన్ని స్వస్థపరచండి. లోకంలో ఎంతో భయంకరమైన తెగులు వస్తుంది. యేసు నామంలో తొలగిపోవును గాక. మా దేశ సరిహద్దులు అది దాటి లోపలికి రావద్దని ప్రార్థిస్తున్న దేవా, మీకు స్తోత్రం. నిజంగా తండ్రి, నీ బిడ్డలను అనేకులు, ఎంతోమంది బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు. వారి కుటుంబాలను దీవించండి. మా పాలకులను కూడా ఆశీర్వదించి దీవించండి. మంచి ఆలోచన, తలంపులు కలిగి మేము బ్రతకాలమంతా కృపాక్షేమంలో
మా వెంట వచ్చేలాగా దీవించమని, ఈ విన్న వాక్యమును ప్రతి బిడ్డ గ్రహించి మీ వాక్యంతో నింపబడి ఆశీర్వదింపబడ్డ కృప చూపమని నజరేయుడైన యేసు నామములో ఎంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.